అండి, ఒకే పిండితో జంతికలు, పకోడీ, అట్లు అయితే మంచిదే కదా! అలాంటి రెసిపీ ఒకటి చూపిస్తా వచ్చేయండి. దీనికోసం 3 గ్లాసుల పెసరపప్పు, 1 గ్లాసు శనగపప్పు, 4 గ్లాసుల బియ్యం తీసుకొని మంచిగా కలిపేసి చక్కగా ఎండపెట్టేసి మెత్తటి పొడిలాగా పిండి కొట్టించుకోవాలి. తర్వాత ఒకసారి జల్లించేసుకుంటే దానిలో ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే మనం దోసలు వేసుకున్నప్పుడు కానీ లేదంటే జంతికలు చేసుకున్నప్పుడు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంత పిండి నేను ఎందుకు ఆడించానంటే మా అబ్బాయికి కూడా కొంచెం చెన్నై పార్సల్ చేశాననమాట దోసలు వేసుకోవడానికి. వాడైతే ఆల్రెడీ రివ్యూ ఇచ్చాడు, చాలా బాగా వస్తున్నాయంట దోసలు. అయితే దీంతో జంతికలు చేశాను నేను. ఈ పిండిలో కొంచెం ఉప్పు, వాము, నువ్వులు, కొద్దిగా పసుపు వేసేసుకున్నాను. దీనిలో కారం కోసం కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసి ఇలా స్ట్రైనర్లో వేసేసి మొత్తం వాటర్లో ఇలాగ చేస్తామంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి జంతికలు. కారం కూడా వస్తుంది. నార్మల్ కారం కంటే ఇలా చేస్తే టేస్టీగా ఉంటాయి, అలాగే ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి, మనకి పొట్టకు కూడా ఇబ్బంది పెట్టవన్నమాట. ఇప్పుడు మరికొన్ని నీళ్లు కూడా వేసుకొని జంతికల పిండిలా కలిపేసి ఇలా జంతికల గొట్టంలో వేసేసుకొని జంతికలు వేసేసుకోవడమే. నేనైతే చిన్న చిన్న జంతికలు అయితే అస్సలు వేయనండి, నాకు అంత ఓపిక ఉండదు. మీరు కావాలంటే అలా వేసుకోండి, అలాగూ విరగొట్టుకొని తినేదే కదా అని మొత్తం మూకుడులో డైరెక్ట్గా వేసేస్తాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకుంటే చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయండి. అలాగే కొంచెం గట్టి పకోడీ కూడా వేసి చూపిస్తున్నాం, చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఈసారి జంతికలు చేసేటప్పుడు ఈ కొలతల్లో ట్రై చేయండి. అలాగే దోశలు కూడా ఏమీ వేయక్కర్లేదు, అలా కలిపేసుకొని వేసేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. అలాగే ఈ పకోడీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.